హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎవరి పెళ్ళికి అయితే వెళ్దాం అనుకున్నామో వాళ్ళ పెళ్ళిని మన పెళ్ళికూతురైతే ఇలాంటి విచిత్రమైన వింత ఘటన నా లైఫ్‌లో జరిగింది. ఇంత పెద్ద ట్రాజెడీ. ఇప్పటికి నమ్మలేను నేను. అసలు మా వోళ్ళు పెళ్లి సంబంధాల గురించి సెర్చ్ చేయలే. పెళ్లి చేద్దామన్న థాటే లేదు. అసలు అట్లా ఎట్లా అయిందో ఇప్పటికి అదొక 10 డేస్‌లో అయిపోయిందన్నట్టు పెళ్లి. ఇప్పుడు ఆ విచిత్రమైన ఘటన గురించి నేను చెప్తా స్టోరీ. మా మమ్మీ ఏమో ఎటో పోయింది. ఎవరింటికో పోయిందో, ఏదో పనికి పోయిందో గుర్తుకులేదని మా డ్యాడీ షాప్‌కి పోయిండు. మా చెల్లె హాస్టల్‌కి పోయింది. ఆ రోజు నేను ఉన్న ఇంటికాడ టీవీ చూత్తాన. అప్పుడే వచ్చిల్లు కార్డ్ ఇయ్యడానికి. అప్పుడు కరోనా టైం అన్నమాట. 2021 కాదు 2020. ఆ! 2020 నవంబరో సంథింగ్ ఎప్పుడో. ఆ టైంలో నేనే ఉన్నా. నేను మా చెల్లెకి పెళ్లి కార్డొచ్చింది. అబ్బా! మమ్మీ నేను పెళ్ళికి ఒక్క చాన రోజులైతాంది నేను పోతా అని నేను. ఏ ఊకోవే అక్క నువ్వేం పోతావు నేను పోతా తీ అని మా చెల్లె. ఇగ మస్తు ఫైట్ చేసినాం మేము. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు నేను పోతా అని నేను. ఏదో ఛాన్స్ వచ్చింది కదా! చాన రోజులని నేను హాస్టల్‌లో ఉండి ఎవరి పెళ్ళికి పోలేదు. ఇగ దానికి నేను మా చెల్లె కొంచెం ఫైట్ అయింది. లాస్ట్‌కి ఇగ 2 డేస్ తర్వాత నాకు మిడ్ ఎగ్జామ్స్ అని వచ్చి రాంగానే నేను హాస్టల్‌కి పోయినా. ఇగ మా చెల్లె, మా మమ్మీ, మా డ్యాడీ రెడీ అయ్యిల్లు ఇగ పెళ్ళికి పోదామని. అంతలోపే కాలొచ్చింది. పెళ్లి క్యాన్సిల్ అయిందట అని. మా వాళ్ళు ఇగ నాకు ఫోన్ చేసిర్రు. అయ్యో! పెళ్లి క్యాన్సిల్ అయిందట కాదే అని మా డ్యాడీ చేసిండు. అయితే ఎందుకు డ్యాడీ ఏమైంది? ఎవరికన్నా ఏమైనా అయిందా? ఎందుకు పెళ్లి క్యాన్సిల్ అయిందని అన్నా. మా డ్యాడీ పెళ్లి కుదిరి జంప్ అన్నాడు. ఇగ నాకెందుకో అస్సలు బాగలే. ఇంకసలు మర్చిపోను నేను ఆ విషయాన్ని. అక్కడ లేము మేము ఇంకా పెళ్ళికి పోలేదు. జస్ట్ కాల్ చేసి చెప్పిండు. మా వోళ్ళు ఇంకా ఇంటికాడనే ఉన్నారు. పాపం అది లేచిపోవడం బాధాకరమైన విషయమే గానీ, మా డ్యాడీ చెప్పిన విధానం నేను నవ్వినా. నవ్వినందుకు దేవుడు నాకు శాపం పెట్టిండు కావచ్చు. ఇగ తర్వాత ఇగ వాళ్ళందరూ బాగానేనున్నారు. మా అత్తమ్మోళ్ళు, మామయ్యోళ్ళు అందరూ కలిసి చుట్టాలందరూ ఇగ మా అయ్యకు సూటి పెట్టిల్లు. ఇగ రాంబాబు నీకిద్దరు బిడ్డలు గదా! ఒక బిడ్డనియ్యరాదు. అట్లా ఇట్లా చేసి ఇగ మా వోళ్ళందరూ కలిసి మా డ్యాడీని ఒప్పించిల్లు. మా డ్యాడీ మా మమ్మీని ఒప్పించిండు. మా మమ్మీ, మా డ్యాడీ ఫోన్లు, మా చెల్లి ఇట్లా అందరూ చేసి నన్నొప్పించిల్లు. దీనమ్మ జీవితం 10 డేస్‌లో అయిపోయింది పెళ్లి. డిసెంబర్ 31కి పెళ్లి చూపులయినాయి. జనవరి 1కి వరపూజ అయిపోయింది. తెల్లారే తెల్లారో 5కి జనవరి 5కి వరపూజ అయిపోయినట్టున్నది. జనవరి 4కో, 5కో ఇగ జనవరి 10కి పెళ్లి అయిపోయిందిలా. ఇంత విచిత్రంగున్నది. అసలు ఇంత ఫాస్ట్‌గా అయిపోయింది. నా జీవితం ఒక 10 రోజులల్ల మారిపోయిందసలు. ఇగ పెళ్లయింది. ఇగ మా వోళ్ళు నన్ను ఇడిచిపెట్టి వేళ్ళు ఇగ అటు ఇటు అన్నారు. అదేంటిది నల్ల పూసలు గుచ్చుడు, వాళ్ళు ఈడికచ్చుడు, వీళ్ళు ఆడికచ్చుడు ఆ ప్రాసెస్ ఏదో ఉంటది మర్చిపోయినా. 6 రోజుల పండుగ అది గూడా అయిపోయింది. దీనమ్మ సంక్రాంతి పండగ వరకు నా లైఫే మారిపోయింది. మా వోళ్ళు నన్ను వదిలేసి పోయిల్లు అసలు నేను ఇక్కడ వీళ్ళతోనేమో నేను సైలెంట్‌గా అట్నే మూగదెయ్యం లెక్క కూర్చునేది. ఎవరితోని మాట్లాడకపోయేది. ఇగ తీసుకుపోయేటప్పుడు ఇగ మా డాడొచ్చిండు. నాకైతే మా డాడీని చూడంగానే మా అత్తమ్మోళ్ళింటికి మా డాడొచ్చిండు తీసుకుపోడానికి. దేవుడు లెక్క కనపడ్డాడు మా డాడీ. అసలు నేను ఎవ్వరింటికి పోను. పెళ్లి కాకముందుకు నేను హాస్టలు అంత కొడితే మా పిన్నోళ్ళు ఇల్లుతో గట్రా ఇంటికి పోయినా కావచ్చు. అంతే. ఇగ సడెన్‌గా తీసుకుపోయి వేరేటోళ్ళ ఇదంతా ఒక 10 డేస్‌లో జరిగేసరికి నాకొక కలలాగా అనిపించిందన్నట్టు. థాంక్ యూ. పార్ట్ 2 నెక్స్ట్ టైమ్ చెప్తా.